నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే తరుణ్ రావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్, స్పెషలిస్ట్ ఇన్ రీజనరేటివ్ మెడిసిన్. సో మీకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మీకు నేను చెప్పాను పిఆర్పి అని, వేరియస్ స్టెమ్ సెల్ థెరపీస్ అని, ఇంకా వేరియస్ మొడాలిటీస్ ఆఫ్ పెయిన్ మెడిసిన్, పెయిన్ ట్రీట్మెంట్స్, వేరియస్ మొడాలిటీస్ ఉంటాయండి. నాట్ ఓన్లీ యువర్ ఫిజికల్ థెరపీ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియో అండ్ వేరియస్ ఎలక్ట్రోథెరపీస్ అండ్ ఈ వేరియస్ టాబ్లెట్స్, మీ నీ జెల్ ఆర్ నీలో ఉన్న గుజ్జు పెరగడానికి. సో అవన్నీ కాకుండా దేర్ ఆర్ వేరియస్ అదర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్ థెరపీలో మెయిన్గా ఫస్ట్గా మనం ప్రాక్టీస్ ఆర్ మెయిన్గా వింటూ ఉండేది పిఆర్పి ట్రీట్మెంట్. పిఆర్పి ఇస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన బాడీలో నుంచి మన బ్లడ్ శాంపుల్, మన బ్లడ్ తీసుకొని దాన్ని ఒక మెషిన్లో ప్రాసెస్ చేసి ఒక కాన్సన్ట్రేటెడ్ ప్లాస్మాని మనం తీసుకోవడము, దాంట్లో ప్లేట్లెట్ రిచ్ అంటారు. సో ల్యూకోసైట్ పూర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసుకొని మనం మోకాల లోపలికి ఇంజెక్ట్ చేయడం. సో దెర్ ఆర్ different types of regenerative orthopedic things like PRPs, growth factor concentrate అంటారు. ఆ ప్లేట్లెట్స్ని బ్రేక్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్ యొక్క కాన్సన్ట్రేట్ని మనం నీలోకి ఇంజెక్ట్ చేయడము. సో అన్నిటి పని ఒకటే. నీలో ఏదైతే మన కార్టిలేజ్ లాస్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్యాచీ కార్టిలేజ్ లాస్ అని చెప్పాను కదా, ఈ ప్యాచీ కార్టిలేజ్ లాస్ ఏదైతే ఉందో ఆ కార్టిలేజ్ లాస్ యొక్క రిపేర్ రావడం అండ్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం. సో ఈ పిఆర్పి యూజువలీ వి గివ్ ఇట్ అలోన్ ఫర్ 3 సెషన్స్ లైక్ 15 days అపార్ట్, 3 సార్లు చేయడం, ఆర్ అలాంగ్ విత్ విస్కో సప్లిమెంట్. విస్కో సప్లిమెంట్ ఒకసారి ఇస్తారండి అలాంగ్ విత్ పిఆర్పి ఫస్ట్ టైం, దాంతో నెక్స్ట్ 2 times పిఆర్పి మాత్రమే ఇస్తారు. సో దిస్ ఇస్ యూజువల్ ప్రోటోకాల్ దట్ ఐ ఫాలో. సో పిఆర్పి విత్ విస్కో సప్లిమెంట్ విల్ గివ్ యూ అ బెటర్ రిజల్ట్ where you are in stage 2 or stage 3 arthritis where there is only chondral loss, chinna patchy losses of cartilage undi. So that usually can be cured, or that usually the patches can usually be covered with repair mechanism which can be done with PRP and visco supplements. Visco supplement ఏంటంటే hyaluronic acid. మీకు నీలో గుజ్జు రావడానికి, గుజ్జు పెరగడానికి, మళ్ళీ నీని ప్రేరేపించడానికి సైనోవియోసైట్స్ ఉంటాయి, దాంట్లోంచి గుజ్జు మళ్ళీ సెక్రీట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అండ్ నీ మొబిలిటీ ఇంప్రూవ్ చేస్తాయి, నీ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. సో అదొకటి. దాంతోపాటు బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అని ఉంటుంది. సో మన బోన్ మ్యారోని మన ఇలియా క్రస్ట్ నుంచి తీసి, ఇది ఇలియా క్రస్ట్ అండి, ఇది ఇలియా క్రస్ట్ నుంచి తీసి యాంటీ ఇలియా క్రస్ట్ అంటారు, దీని నుంచి తీసి సేమ్ మెషిన్లో ప్రాసెస్ చేసి ఆ బోన్ మ్యారో సెల్స్ని కాన్సన్ట్రేటెడ్ బోన్ మ్యారో ఆస్పిరేట్ లాగా చేసి అది నీలోకి ఇంజెక్ట్ చేయడం. దట్ ఈస్ వన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. అదర్ వన్ ఇస్ స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అడిపోస్ టిష్యూ. లైక్ మన పొట్ట దగ్గర నుంచి ఆర్ థై దగ్గర నుంచి, యాంటీరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ థై ఆర్ బటక్ నుంచి ఒక 300 ml అడిపోస్ టిష్యూ బై లైపోసెక్షన్ తీసి ప్రాసెస్ చేసి నీలోకి ఇంజెక్ట్ చేయడం. సో దాంతోపాటు టర్మినల్ కేసెస్ అంటే లైక్ స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నాయి అండ్ స్టేజ్ 4 ఆర్థరైటిస్లో నీ రిప్లేస్మెంట్ చేయలేం ఆ పేషెంట్కి డ్యూ టు వేరియస్ కోమార్బిడిటీస్ ఆర్ పాలియేటివ్ సర్జరీ లాగా చేద్దాం అనుకుంటాం, తనకు నీ రిప్లేస్మెంట్ కుదరదు, చేయరాదు. ఆ పేషెంట్ నీ రిప్లేస్మెంట్ చేస్తే తనకి లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి మనము పాలియేటివ్ ట్రీట్మెంట్ లాగా ఒక నీలో ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటారు, అంటే ఆ జెనికులర్ నర్వ్స్ని మనము ఆర్ఎఫ్ అబ్లేషన్ చేస్తాం త్రూ లేజర్. అదొక మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ టు రెడ్యూస్ ద నీ పెయిన్. అండ్ దాంతోపాటు విస్కో సప్లిమెంట్ ఇవ్వడం టు ఇంప్రూవ్ ద జాయింట్ మొబిలిటీ, అలా అండ్ జాయింట్ లవాజ్ చేయడము త్రూ ఆర్థ్రోస్కోపిక్ డిబ్రాయిడ్మెంట్. ఇవన్నీ కూడా స్టేజ్ 4 ఆర్థరైటిస్లో పాలియేటివ్ కేర్ లాగా, అంటే మనం నీ రిప్లేస్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఇవి చేసేటివి. ఆర్ డిఫరెంట్ బ్లాక్స్ ఇవ్వడము, వేరియస్ జెనికులర్ నర్వ్ బ్లాక్స్ కానీ, వేరియస్ మొడాలిటీస్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ అంటారు, ఇది వేరియస్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.